మన అజ్ఞానం గురించి తెలుసుకోవటమే నిజమైన విజ్ఞానము. ఆలస్యం చేస్తే సులభమైన పని కూడా కష్టమవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బలపడుతుంది. అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం. ఆత్మవిశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాలను తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్నిస్తాయి. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలను తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. ఆలస్యం అవుతుందని ఆపొద్దు, ఎందుకంటే గొప్ప పనులు ఆనందాన్నిస్తాయి. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. ఎక్కువగా వేచి చూడకు. సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. భర్తపై అసంతృప్తిగా ఉన్న భార్య భర్తపై చాలా కోపంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పెట్టుకుంటుంది. నీ వల్లే నేను సంతోషంగా లేను అంటూ పదే పదే భర్తపై నిందలు వేస్తూ అనుమానిస్తుంది. భర్తలోని లోపాలను వెతుకుతూ ఉంటుంది. భర్త కుటుంబ సభ్యులను చాలా చులకన చేసి మాట్లాడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.